Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ క్లాస్ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సప్లై అనేది ఒక హౌస్కి ఏ విధంగా వస్తుంది, జనరేటింగ్ స్టేషన్స్ నుంచి, అదేవిధంగా సర్వీస్ మెయిన్స్ నుంచి మనం యూస్ చేసే అప్లయన్సెస్కి, లైక్ అప్లయన్సెస్ అంటే ఏవేవి, ఫ్యాన్ కానీ, గ్రీజర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, టీవీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, గ్రైండర్ కానీ, మిక్సర్ కానీ, సో ఇలాంటివి. సో అలాంటి అప్లయన్సెస్కి ఏ విధంగా సప్లై వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ చూసాం. సో ఇన్ బిట్వీన్ మనకి ఎలాంటి పారామీటర్స్ తీసుకుంటాం, ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకుంటాం, సో మీటర్ బోర్డ్ ఎక్కడ తీసుకుంటాం, ఎనర్జీ మీటర్ ఎక్కడ తీసుకుంటాం, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఎలా తీసుకుంటాం, స్విచ్చెస్ ఎక్కడ తీసుకుంటాం, మనం తీసుకునే ఎంసీసీబీ కానీ, ఆర్సీసీబీ కానీ, ఈఎల్సీబీ కానీ, సో ఇలాంటివన్నీ స్విచ్చెస్ ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం, దాంతో పాటుగా పవర్ లోడ్ అంటే ఏంటి, లైట్ లోడ్ అంటే ఏంటి, సో దాని యొక్క పవర్ రేటింగ్ ఎంత, సో అదేవిధంగా అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ మ్యాక్సిమం కనెక్ట్ చేసుకోవచ్చు, సో అదేవిధంగా వాటి యొక్క వైర్ సైజ్ ఎంత, దాని యొక్క కరెంట్ రేటింగ్ ఏ విధంగా ఉంటుంది, సో ఇలాంటివన్నీ చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, సో ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అనేది ఎందుకు, సో అందులో టైప్స్ ఏంటి, సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అనేది సో ఎందుకు అంటే ఇక్కడ మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అనేది సో ఇది ఒక మెథడ్ ఆఫ్ కనెక్టింగ్ అన్నమాట. ఈ యొక్క మెథడ్ ఆఫ్ కనెక్టింగ్ అంటే ఏమేమి వస్తాయి, కండక్టర్స్, స్విచ్చెస్, సాకెట్స్, లైట్స్, ఫ్యాన్స్ అండ్ అప్లయన్సెస్. సో ఇలాంటి వాటన్నిటిని సేఫ్గా పవర్ సప్లై ఇవ్వడాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ అంటాం. సో ఎలక్ట్రికల్ వైరింగ్ అంటే ఏంటంటే సో an electrical wiring system is the method of connecting electrical conductors, switches, sockets, lights, fans and appliances safely to the power supply. దాన్ని మనం ఏమంటాం ఇక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ అంటాం. సో ఇక్కడ చూడండి, అండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్, an electrical wiring system is the method of connecting electrical conductors సో ఎలక్ట్రికల్ కండక్టర్స్ కానీ, అదేవిధంగా స్విచ్చెస్, సాకెట్స్, సో దీంతో పాటుగా లైట్స్, సో దాంతో పాటు ఫ్యాన్స్ అండ్ అప్లయన్సెస్ సేఫ్లీ టు ది పవర్ సప్లై. దాన్నే మనం ఏమంటాం ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా? సరే, అయితే అసలు మెయిన్ పర్పస్ ఏంటి, ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ తీసుకోవడం వల్ల మనకు మెయిన్ పర్పస్ ఏంటి అంటే సో మనము సేఫ్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి, ఏదైతే మనకు ఎలక్ట్రిసిటీ ఉందో ఈ యొక్క ఎలక్ట్రిసిటీని సేఫ్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది యూజ్ అవుతుంది. దాంతో పాటుగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ప్రొటెక్షన్ అంటే ఏంటి, షాక్ కొట్టకుండా, అదేవిధంగా ఏదన్నా ఫైర్ అలాంటివి జరగకుండా ఉండేదానికి మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ తీసుకుంటాం. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే ఈజీ ఆపరేషన్ కోసం యాజ్ వెల్ యాజ్ మెయింటెనెన్స్ కోసం. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ యూజ్ చేసుకోవడం వల్ల నాకేముంటుంది, సో లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అపీరెన్స్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? సో అపీరెన్స్ కోసం, అదే లాంగ్ అంటే మనం తీసుకునే ఈ యొక్క వైరింగ్ అనేది లాంగ్ లైఫ్ ఉండడం కోసం యాజ్ వెల్ యాజ్ అపీరెన్స్ కోసం. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకు మెయిన్ పర్పస్ ఏంటి, ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవడం వల్ల అసలు పర్పస్ ఏంటి అన్నప్పుడు సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు సేఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దాంతో పాటుగా మనకి ఏంటి ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ ఫ్రమ్ షాక్ అండ్ ఫైర్. సో నెక్స్ట్ దాంతో పాటు ఇంకోటి ఏంటి అంటే నాకు ఈజీ ఆపరేషన్. సో ఈజీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో దాంతో పాటుగా నాకు ఇంకోటి ఏంటంటే సో మనకు లాంగ్ లైఫ్.
సో లాంగ్ లైఫ్ ఉండడం కోసం, దాంతో పాటుగా అపీరెన్స్ అనేది నీట్గా ఉండడం కోసం. సో నీట్గా అపీరెన్స్ కోసం. అయితే సో ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ వైరింగ్ అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్లో మనం ఏ కాంపోనెంట్స్ తీసుకుంటాం. సో జనరల్గా మనం ఎలక్ట్రికల్ వైరింగ్ ఇవ్వాలి అంటే దానిలో ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. సో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ వైరింగ్ సిస్టమ్. సో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ వైరింగ్ సిస్టమ్. సో మనం తీసుకునే వైరింగ్ సిస్టంలో సో బేసిక్ కాంపోనెంట్స్ ఏవే ఉంటాయి అన్నప్పుడు, సో ఇక్కడ నాకు ఏవే ఉంటాయి, వైర్స్, అదేవిధంగా కేబుల్స్. సో అదేవిధంగా ఇందులో కేబుల్స్ అన్నప్పుడు పీవీసీ టైప్ ఉంటుంది, అదేవిధంగా క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ ఉంటుంది, అదేవిధంగా కాపర్ కానీ, అదేవిధంగా అల్యూమినియం. సో అల్యూమినియం కండక్టర్స్. సో కండక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాపర్ కానీ అల్యూమినియం కానీ తీసుకుంటాం. సో కేబుల్స్ ఆర్ వైర్స్ వచ్చేసరికి పాలీవినైల్ క్లోరైడ్ కానీ, క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ కానీ తీసుకుంటాం. సో ఇవి. నెక్స్ట్ స్విచ్చెస్ తీసుకుంటాం. సో మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ లో నెక్స్ట్ వన్ ఏంటంటే స్విచ్చెస్, అంటే సాకెట్స్. నెక్స్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్. వీటిలో మనం ఏమంటాం అంటే డీబీగా ఇండికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అంటే ప్రొటెక్టివ్ డివైజెస్. సో ఇక్కడ ప్రొటెక్టివ్ డివైజెస్ అంటే ఏం తీసుకుంటాం అంటే ఫ్యూజ్, అదేవిధంగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకరు, అదేవిధంగా రిజిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. సో వీటిని మనం ఎక్కువగా ప్రొటెక్టివ్ డివైజెస్కి తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ వైరింగ్ అన్నప్పుడు ఇక్కడ మనం కండ్యూట్స్ కానీ, అదేవిధంగా బెన్ వైర్ కానీ, అదేవిధంగా కేసింగ్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటికి ఎర్తింగ్ అనేది ఇస్తాం. లాస్ట్ వచ్చేసరికి ఎర్తింగ్ సిస్టమ్. సో మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్లో సో మనం తీసుకునే ఏవేవి తీసుకుంటాం అంటే ఇవన్నీ అన్నమాట. వైర్స్, కేబుల్స్, స్విచ్చెస్, సాకెట్స్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, ప్రొటెక్టెడ్ డివైజెస్ అన్నప్పుడు ఏమొస్తాయి, ఫ్యూజెస్ కానీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ కానీ, రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ కానీ, దాంతో పాటుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్ కండక్ట్ వైరింగ్ కానీ, ప్యాటర్న్ వైరింగ్ కానీ, కేసింగ్ కానీ, క్యాపింగ్ కానీ, సో ఇట్లా క్లీట్ వైరింగ్ కానీ, ఇట్లా డిఫరెంట్ వైరింగ్ సిస్టమ్ యూస్ చేస్తాం. దాంతో పాటుగా మనకి ఏంటంటే ఎర్త్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ ని మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేసుకుంటాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్. సో మనకు అసలు మెయిన్ ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే, సో దీన్ని ఈ యొక్క క్లాసిఫికేషన్ దేన్ని బట్టి అంటే బేస్డ్ ఆన్ ఇన్స్టాలేషన్ మెథడ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని టైప్స్ క్లాసిఫై చేస్తామంటే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు క్లీట్ వైరింగ్. అంటే నాకు బ్యాటన్ వైరింగ్. సో క్లీట్ వైరింగ్, బ్యాటన్ వైరింగ్. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటి అంటే నాకు కేసింగ్ అండ్ క్యాపింగ్. వైరింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే నాకు కండ్యూట్ వైరింగ్. సో ఈ యొక్క వైరింగ్ ఇది సర్ఫేస్ టైప్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే కన్సీల్డ్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఏంటంటే సర్ఫేస్ టైప్ ఒకటి, కాన్సీల్డ్ టైప్ అంటే సీల్డ్ అన్నమాట. సో కన్సీల్డ్ టైప్ కండ్యూట్ వైరింగ్. సో ఇలా మనం ఏంటంటే ఈ యొక్క 4 టైప్స్ గా మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ మనం క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ దాకా చెప్పిన